జగన్ క్రేజ్ తగ్గలేదు ఇక్కడ. ఏపీ బ్యాచే ఉన్నది అక్కడ. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా తెలంగాణలో జగన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటున్నారు వైసీపీ నేతలు. నాపల్లి సిఎన్ఐ కోర్టుకు హాజరైన జగన్ ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే ఏపీ నుండి హైదరాబాద్ కి జనాలు తరలించారని ఆరోపించింది టీడీపీ. 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. జగన్ హాజరును సిబిఐ కోర్టు న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరిన జగన్ ఉదయం 11 గంటలకల్లా బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. దాంతో క్యాడర్ కి అభివాదం చేసుకుంటూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు జగన్. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో నాంపల్లి కోర్టుకు జగన్ చేరుకోవడానికి 40 నిమిషాలకు పైగా సమయం పట్టింది. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీని ఏపీ రాజకీయాలకే పరిమితం చేసిన తెలంగాణలో ఇప్పటికీ జగన్ క్రేజ్ తగ్గలేదు. జగన్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే వరకు పోలీసులు రోప్ పార్టీలతో పాటు భారీ బందోబస్తు కల్పించారు. అయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి జనాలను తరలించి కోర్టుకు వెళ్లేందుకు కూడా జగన్ బల ప్రదర్శన చేశారని విమర్శించారు టీడీపీ నేతలు. అదే పెళ్లిపేటలు ఎక్కుతున్నావా, ఫోన్ ఎక్కుతున్నావు. నువ్వు ఫోన్ ఎక్కేటప్పుడు ఎవరన్నా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపేటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? చివరిసారిగా 2020 జనవరి 10వ తేదీన నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వచ్చారు జగన్. ఇటీవలే కోర్టు అనుమతితో జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ ప్రమాణ స్వీకారానికి పట్నా వెళ్తే జగన్ సిబిఐ కోర్టు ముందు నిందితుడిగా హాజరవడం దేవుడి స్క్రిప్ట్ అన్నారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. నువ్వు కరెక్ట్గా 11:30కి కోర్టు బోన్లో ఉన్నావు. వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. 2019లో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుకి హాజరయ్యావు. 2020లో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అంటే 2020లో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. 2025 ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో ఉదయం 11 గంటల 40 నిమిషాలకు సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ దాదాపు అరగంట పాటు కోర్టు లోపల ఉన్నారు. తన హాజరును న్యాయమూర్తి రికార్డు చేసుకున్న తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చి లోటస్ పాండ్ కు వెళ్లిన జగన్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు.